10,000, న్యాయవాదులకి హెల్త్ కార్డు వెంటనే, న్యాయవాదులకి హెల్త్ కార్డు వెంటనే, న్యాయవాదులకి హెల్త్ కార్డు వెంటనే, న్యాయవాదులకు రక్షణ చట్టం చేసి వెంటనే, న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదులకి హెల్త్ కార్డులు, న్యాయవాదులకి హెల్త్ కార్డులు, న్యాయవాదులకి హెల్త్ కార్డులు. కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మరి చేస్తున్న ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా సుమారు 500 మంది కానీ బయలుదేరి మరి 100 మంది 150 మంది వరకు చేరుకుంటూ ఇంకా వస్తున్నారు. ఇది గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి, హెల్త్ కార్డు న్యాయవాదులకి వెంటనే మంజూరు చేయాలి, హెల్త్ కార్డు న్యాయవాదులకి వెంటనే అమలు చేయాలి, న్యాయవాదులకు జవాబుదారు వెంటనే అమలు చేయాలి, న్యాయవాదులకు జవాబుదారు వెంటనే న్యాయవాదుల సమస్యల వెంటనే పరిష్కరించాలి, న్యాయవాద సమస్యల వెంటనే ఇలానే పోరాటం చేశాం. ఆ ప్రభుత్వం కొంతకాలం దాన్ని అమలు చేసి 25 లక్షల రూపాయలు, కోటి రూపాయలు వాగ్దానం చేసి అడ్వకేట్స్ బార్ కౌన్సిల్, రాష్ట్ర బార్ కౌన్సిల్ మరి ఇదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అదే వాగ్దానాన్ని 10,000 రూపాయలు అమలు చేయాలని వాళ్ళతో పాటుగా హెల్త్ కార్డులు న్యాయవాదులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. ఎందుకంటే న్యాయవాదం అనేటువంటి ఒక పవిత్రమైన సర్వీస్ ఈ సర్వీస్ వృత్తిలో కూడా ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ అన్ని సాధన కోసం ఈ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని జయప్రదం చేయడానికి వేలాది మంది న్యాయవాదులు ఇక్కడికి రావడం జరిగింది. ముందు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోతే, అదేవిధంగా హెల్త్ కార్డు ఇవ్వకపోతే, చట్టపరమైనటువంటి రక్షణ కల్పించకపోతే 10,000 రూపాయలు న్యాయవాదులు చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు మనది సంక్షేమ రాజ్యం, కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ ప్రభుత్వం మీద ఉంది. అనేక మంది పేద వర్గాల నుంచి ప్రాక్టీస్ కోసం వస్తూ ఉన్నారు. పేద వర్గాల నుంచి వచ్చేటువంటి న్యాయవాదులకి మేము న్యాయం చేయమని చెప్పి వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. వాళ్ళు కనీసం ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ స్టైఫండ్ పొందితే న్యాయవాదులు వాళ్ళు విత్స్టాండ్ అవుతారు. ఆ తర్వాత సర్వీస్ చేయడానికి ముందుకొస్తారు. అవసరమైతే లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా చేస్తారు. ఆ విధంగా స్టైఫండ్ ఇచ్చి మీరు న్యాయవాదులను ఆదుకోవాలి, న్యాయవాదులు గౌరవించాలి, న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని మీరు అలాగనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరికీ ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తూ ఉంది. మనం కూడా ప్రభుత్వ సర్వీసులోనే ఉన్నాం. మనకి ఆర్థికంగా అంత స్తోమత లేదు కాబట్టి ఇది ప్రభుత్వాల బాధ్యత. మనం సక్రమంగా ప్రజాసేవ చేయాలంటే, సమాజంలో క్లయింట్కి న్యాయం చేయాలంటే, చట్టాలు అమలు చేసేట్టుగా చూడాలంటే న్యాయవాదులు ఆరోగ్యంగా ఉండాల్సిన పరిస్థితి. ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అలాంటి ఉచిత గవర్నమెంట్ హాస్పిటల్స్ ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకి ఆరోగ్యాన్ని దూరం చేస్తా ఉన్నాయి. ఆ ప్రజల్లో భాగమైన మనం కూడా ఆరోగ్యం దూరం అయిపోయింది. కాబట్టి మనందరికీ, న్యాయవాదులందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పని మన ప్రధాన డిమాండ్ ఉంది. కాబట్టి ఆ డిమాండ్ కోసం కూడా ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రమేష్ సాంబశివరావు గారిని మాట్లాడతారు.